నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు సండే స్పెషల్గా చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశాను. ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, సూపర్గా వచ్చిందండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, అయితే చాలా బాగా వచ్చింది. హాఫ్ కిలో చికెన్ తీసుకొని వాష్ చేసుకున్న తర్వాత సాల్ట్, పసుపు, చిల్లీ పౌడరు, ధనియా పౌడరు, బిర్యానీ మసాలా, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం అంతా బాగా ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పెరుగు, ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను, 1 గ్లాసు. బాగా వాష్ చేసుకున్న తర్వాత 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, బిర్యానీ మసాలా, ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. హైలో పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ని. అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ 80% ఉడికిన తర్వాత సాల్ట్, చికెన్ 80% ఉడికిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్ హైలో పెట్టి తర్వాత మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి చికెన్ని. అసలు వాటర్ యాడ్ చేయకూడదు చికెన్లోకి. చూడండి, చికెన్లోని వాటర్ అన్నీ బయటకు వచ్చేసాయి. చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లుంది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసాను. ఎక్కువ కలుపుకోకూడదండి, ఎట్లా అంటే రైస్ నానిపోయి ఉంటాయి కాబట్టి ఇరిగిపోయినట్లయితాయి. వాటర్ యాడ్ చేసిన తర్వాత హైలో పెట్టుకోవాలి, ఇలా ఉడికేంత వరకు. ఇలా ఉడికేటప్పుడు ఇప్పుడు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మీడియంలో పెట్టుకోవాలండి మంటని. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఒక 5 మినిట్స్ అలానే పెట్టేసేయాలి. ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. చూడండి, అడుగు అంటుకోకుండా ఎంత బాగుందో. అంతే అండి, చికెన్ బిర్యానీ రెడీ. 5 మినిట్స్ తర్వాత చూడండి, అన్నం బాగా పొడి పొడిగా ఉంది. ముక్క కూడా బాగా పీసుగా ఉందండి.